ఈ కాలం యూత్ ఎలా ఉందంటే, మనం ఏదైతే చెయ్యొద్దు అని చెప్తామో అది ఎక్కువ చేయడం ఒకటి మైనస్. దాంతో పాటు హెల్త్‌కి సంబంధించి ఒకప్పుడు తిన్న పౌష్టికాహారాలు అవేవి లేవు. సో, అంతా కెమికల్ ఫుడ్డే తినేది గూడా. అయినా సరే ఈ 2 మైనస్‌లు ఉండడం వల్ల చాలా తొందరగా ఎర్లీగా అయితే వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఇలాంటివి రావడం జరుగుతుందనమాట. సో, ఫస్ట్ స్టార్టింగ్‌లో ఒక ఫోటో ఇచ్చాను చూడండి. 20 ఏళ్ళే, 20 ఏళ్ళకే అతను పబ్‌జీ అనేది ఆడుతూ బీపీ ఎక్కువైపోయిందనమాట. అంటే గేమ్‌లో ఎలా ఉంటుందంటే ఆపోజిట్ వాళ్ళు ఏదో డైరెక్ట్‌గా వచ్చి అటాక్ చేస్తున్నట్టు ఉంటుంది కదా గేమ్ అనేది. సో, అలా అటాక్ చేస్తున్నట్టే అట్లా ఫీల్ అయిపోయి వీళ్ళు ఓవర్‌గా వాళ్ళని ఏదో చేసేయాలి అని చెప్పేసి అది గేమ్‌ని గేమ్ లాగా చూడకుండా రియాలిటీ లాగా ఫీల్ అయిపోయి ఆవేశం ఎక్కువ తెచ్చుకుంటున్నారనమాట. బాగా ఓవర్‌గా ఆవేశం తెచ్చేసుకొని 200 బీపీ 200 నుంచి 300 వరకు పెరగడం వల్ల నరాలనేవి చిట్లిపోయి చనిపోయాడంట. ఎంత చెప్పినా గానీ ఈ కాలం యువత అయితే అసలు ఏది పట్టించుకోవట్లేరనమాట. ఒక చిన్న గేమ్‌కి అడిక్ట్ అయిపోయి ప్రాణాలనే లెక్క చేయకుండా వదిలేసాడనమాట. మరి పేరెంట్స్ చూసుకోవాలా? లేకపోతే పిల్లలు వాళ్ళకి వాళ్ళే తెలుసుకోవాలా? అసలు వాళ్ళకేం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇలాంటి గేమ్స్ ఆడుతున్నట్టయితే స్టార్టింగే కంట్రోల్ చేయండి. ఒకసారి వాళ్ళకి అలవాటైన తర్వాత కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం అనమాట. స్టార్టింగే కంట్రోల్ చేయండి. నేను ఆ పిక్‌కి సంబంధించి ఆ పోస్ట్ కూడా మీకు స్టార్టింగ్‌లోనే నేను ఒక చిన్న ఇమేజ్ లాగా పెట్టడానికైతే ట్రై చేస్తాను. చూడండి. ఒకళ్ళు అని కాదండి, చాలా చోట్ల జరుగుతున్నాయి. కొన్ని చోట్లేమో వెలుగులోకొస్తుంది. కొన్ని చోట్లేమో వెలుగులోకి రావట్లేదు అంతే. కానీ ఏదున్నా పేరెంట్స్ ఒక కన్నయితే పిల్లల మీద వేసుంచాల్సిందే. వాళ్ళేం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? అసలు వాళ్ళ రొటీన్ లైఫ్ ఎలా ఉంది? ఏంటి? అనేదైతే ఒక ఆలోచన వాళ్ళ మీద ఉండాల్సిందే. తప్పేటట్టు లేదు అని నా అభిప్రాయం. సో, ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.